ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అటువలే ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పునరుద్ధానమునకు దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఈ దినము వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారండి. ప్రియులరా, పేతురు, యోహానులు మరి దేవుని శిష్యులుగా ఉన్నవారండి. వారు ఆ ప్రభు గురించి ఘనమైన సాక్ష్యాన్ని పంచుతున్నారు. లేఖనాల ప్రకారముగానే నజరేయుడైన యేసుక్రీస్తు వారు శ్రమ పొంది ఉన్నాడు. ఆయన అంతేకాదు, 3వ దినమున చక్కగా ఆయన లేచి ఉన్నాడు, సమాధి చేయబడ్డాడు, మరణము పొందాడు. లేఖనాల ప్రకారంగానే ఇవన్నీ కూడా జరిగినాయండి. ఆయన శ్రమ పడడం కావచ్చు, లేకపోతే ప్రేమను సమాధి చేయబడ్డము, ఇలాగే తిరిగి లేపబడము, ఇవన్నీ కూడా ముందుగానే ఆయన లేఖనాల్లో చెప్పబడినట్లుగానే జరిగిందండి. ఇక్కడ దీనికి సాక్షులం అంటే ఆనాడు శిష్యులండి, ఆనాటి ప్రజలు. నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమునికి సాక్షులుగా ఉన్నవారు ఉన్నారండి. ప్రియమైన వాళ్ళరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఆయన యొక్క పునరుద్ధానము అందరికీ ఆశీర్వాదకరమేనండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సృష్టిలో ఆయన వలె మరణించిన వారు లేరు, మరి యేసుక్రీస్తు వారిలాగా సమాధి చేయబడిన వారు ఎవరు లేరు, అలాగే యేసుక్రీస్తు వారిలాగా 3వ దినమున లేచిన వారు కూడా ఎవరు లేరండి. అది యేసుక్రీస్తు వారికే సాధ్యమైందండి. ఆయన జీవితంలో పరిశుద్ధుడిగా ఆయన జన్మించాడు, పరిశుద్ధుడిగానే మరణించాడు. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధుడిగానే ఆయన లేవనెత్తబడ్డాడు. దేవుడు ఆయన్ని లేపి ఉన్నాడు. కావున ఆయనకి మరి ఎంతోమంది సాక్షులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. మరి ప్రభువు యొక్క పునరుద్ధానము ఎన్నో మేలులు కలగజేస్తుందండి. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా లేపబడతారు. అది మనం అందరం కూడా ధైర్యంగా మనస్సును పెట్టవలసిన విషయం అండి. అంతేకాదు, ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలము, ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడండి ప్రతి ఒక్కరికి కూడా. మరి ప్రభువు పునరుద్ధానుడై ఉన్నాడు. మరలా కొన్ని దినముల తర్వాత ఆయన ఆరోహణమై ఉన్నాడు కాబట్టి మరలా రెండోసారి రాకడ కూడా ఉంటుంది. ఆయన మరలా వస్తాడు అని నిశ్చయిత కూడా కలిగిందండి. అది కేవలము పునరుద్ధానాన్ని బట్టి. పునరుద్ధానం వల్ల అందరికీ ఆశీర్వాదమేనండి. ఎన్నో మేలులు ఉన్నాయి. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మిన వారందరిని కూడా లేపుతాడండి. ఆయన అపవాదిని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు కాబట్టి ఆ మరణాన్ని ఓడించే భాగ్యం అందరికీ అనుగ్రహించాడండి. ఆయన వెళ్ళి ఉన్నాడు, మరలా తిరిగి వస్తాడు. కాబట్టి అటువంటి నిరీక్షణ, అటువంటి విశ్వాసము, అటువంటి దీవెన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేశాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.